చూడటానికి కాదండోయ్, తినడానికి కూడా క్రిస్పీగా టేస్టీగా వేడిగా కట్లెట్స్ హెల్తీగా తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. వీడియోలోకైతే వెళ్దామా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వర్షం పడాలా వద్దా అని చూస్తుంది, కానీ మనమైతే రమ్మనే అంటున్నామండి. ఉదయం పూజ చేసుకున్న తర్వాత పెట్టిన తులసమ్మ దగ్గర దీపం చూడండి ఎంత చక్కగా వెలుగుతుందో. సాయంత్రం 5 అయింది, కరెక్ట్గా వర్షం అయితే స్టార్ట్ అయిందండి. పెద్ద వర్షం అయితే కాదు, కానీ చినుకు అలా నిదానంగా పడుతుందన్నమాట. ఈ ముసురు ఈ వాతావరణం చూసేసరికి మా పిల్లలకి మాకు కాస్త వేడిగా ఏదైనా తినాలనిపించిందండి. వరుణదేవుణ్ణి మాత్రం అన్ని చోట్ల పడాలని కోరుకుంటున్నాము. అలాగే నిలబడి 4 రోజులు ముసురు పట్టవయ్యా అని కూడా మొక్కుకుంటున్నామండి అందరం కూడా కదా. అలాగే ఇంకా నేను ఈరోజు కట్లెట్స్ చేస్తానులే, వేడిగా కాస్త వెరైటీగా తిందురుగాని అని చెప్పేసి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా తీసి మా పాపకైతే అప్పచెప్పానండి. మీరు అన్నీ కట్ చేసి ఇస్తే నేను చేసి పెడతాను అన్నాను. సరే అని చెప్పేసి అన్నీ కూడా మా పాప అయితే కట్ చేసిందండి. ముందుగా అందులోకి నేను తీసుకున్నవి ఏంటంటే పచ్చి బఠానీలు తీసుకున్నాను, ఫ్రీజ్ చేసినవి. అలాగే ఒక క్యాబేజీ, 2 బంగాళాదుంపలు, 3 క్యారెట్లు, 1 ఉల్లిపాయ, 1 నిమ్మకాయ, అలాగే 2 ఇంచుల అల్లం, స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయలు, 2 గుడ్లు, తర్వాత బ్రెడ్ పౌడర్ అన్నమాట. అయితే ఇవన్నీ తనకి ఇచ్చేసానండి, కట్ చేసి పెట్టేసింది. ఇంక ఇప్పుడు నేను తయారు చేసే విధానం చూపిస్తున్నాను. మిక్సీ తీసుకొని 1 గిన్నె, అందులోను ఒక 3/4 కప్పు అలాగా ఇవి మన ఓట్స్ ఉంటాయి కదండి, ఆ ఓట్స్ తీసుకోండి. అవి చక్కగా ఇలాగ మెత్తగా పౌడర్ చేసేసుకోండి. అది ఒక గిన్నెలో వేసుకొని ఇంకా ఆ మిక్సీ గిన్నెలోనే ఇలాగ 2 ఇంచుల అల్లం ముక్కని, ఈ పచ్చి బఠానీలని కూడా వేసేసి, కొన్ని తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, కొన్ని ఇందులో వేసేస్తున్నాను, కొన్ని ఏమో విడిగా వేస్తానండి. అవి కూడా ఇలాగ బరకగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే క్యాబేజీ పెద్ద ముక్కలు అయితే అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా వీటిని నేను ఒకసారి బరకగా, మరీ మెత్తగా కాకుండా ఒకసారి మిక్సీ పట్టేసి ఇలాగ వేసేస్తున్నానండి. ఇలా అయితే మనకి కట్లెట్స్ చక్కగా చుట్టడానికి కూడా వస్తుంది. పెద్ద ముక్కలు ఉంటే బాగోదండి. ఇంకా ఇందులో తురిమిన క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, దాంతోపాటు నేను మునగాకునైతే ఎక్కువగానే యూజ్ చేస్తున్నానండి. చక్కగా మన చెట్టుకి చిగురైతే వచ్చింది. ఇంకా ఎక్కువగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఎప్పుడు వాడుకుంటూ ఉంటాం కదా అని చెప్పేసి ఇంక ఈసారి నేను మునగాకును వేయడం మొదలుపెట్టాను అనమాట. వచ్చిన నాలు ఫ్రెష్గా వాడుకుంటే మంచిది కదండి. అలాగే బంగాళదుంపలను అయితే ఇలా తురిమేసుకొని వాటర్లో వేసేసుకున్నాను. ఎందుకంటే అది పిండి లాంటిది ఉంటుంది కదా, అదంతా కూడా వాటర్లో దిగిపోతుంది, బాగుంటుంది అన్నమాట. కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందండి బంగాళదుంప. అలాగే ఇందులో ఒక నిమ్మకాయని తీసుకున్నాను కదా, దాన్ని కట్ చేసుకుని రసం పిండేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే ఇందులో కొంచెం కసూరి మేతి వేస్తున్నానండి. ఇది కాస్త ఇలా నలిపి వేసుకుంటే మనకి సువాసన బాగుంటుందన్నమాట. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇంకా ఇందులో స్పైసీకి సరిపడా కొంచెం కారం కూడా వేస్తున్నాను. మీ దగ్గర మిరియాల పొడి ఉంటే వేసుకోవచ్చు. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. అలాగే ఇది ఒక 3 స్పూన్ల వరిపిండి అయితే వేసానండి. అంతే, ఇంకేమీ లేవు. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఒక్క నీటి చుక్క కూడా అవసరం లేదండి. ఇందులో వేసిన ఓట్స్, వరిపిండి కూడా ఒక్క 10 నిమిషాల పాటు మనం ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టామంటే నానుతుందండి. నానిన తర్వాత మనకి మెత్తగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. ఒక్క 10 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదు. అలా కలిపిన పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి 2 గుడ్లు అయితే తీసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకొని ఆ వైట్, ఎల్లో 2 కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా కొంచెం సాల్ట్ వేసానండి. మీ దగ్గర ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇంకా మంచిగా దాన్ని గిలక్ కొట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు నేను బ్రెడ్ పౌడర్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. బ్రెడ్ మనం తెచ్చుకొని దాని సైడ్స్కి బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అదంతా కూడా కట్ చేసేసి నీటిలో పెట్టామంటే చక్కగా డ్రై అయిపోతుంది. దాన్ని మిక్సీ పట్టుకున్నామంటే బ్రెడ్ పౌడర్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని మనకు నచ్చిన షేప్లో చక్కగా కోన్ లాగా కానీ, లేదంటే రౌండ్గా బిస్కెట్స్ లాగా కానీ, కట్లెట్స్ అంటే మనం జనరల్గా బయట ఎలా తింటామో ఆ షేప్లో కానీ, చక్కగా ట్రయాంగిల్ షేప్లో కానీ మన ఇష్టం వచ్చినట్టు చక్కగా చేసుకోవడమేనండి. ఇంక ఇందులో మనం ఓట్స్ వేసాం కదా, కొంచెం జిగురుగా ఉంటుంది. మనకి ఎక్కువగా ఏమీ బయటికి విడిపోయి అలా వచ్చేది ఏమీ ఉండదు. వరిపిండి కూడా వేసాం కాబట్టి క్రిస్పీగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు ఫస్ట్ డిప్ వచ్చేసరికి నేను ఎగ్లో ముంచానండి అలా చేసుకున్న కట్లెట్ని. తర్వాత ఈ బ్రెడ్ పౌడర్లో పెట్టి అదుపుతున్నాను అనమాట. పైన లేయర్ అంతా కూడా ఈ బ్రెడ్ పౌడర్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి కట్లెట్స్ చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయండి. మీకు ఎగ్ ఇష్టం లేదు, మేము నాన్ వెజ్ తినము అని అంటే కనుక కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ కార్న్ఫ్లోర్ని చక్కగా అలాగే కొంచెం వాటర్లోను ఆ పౌడర్ని కలిపేసుకొని ఆ లిక్విడ్లో ఫస్ట్ ముంచిన తర్వాత ఇలాగ ఈ బ్రెడ్ని అందులో చక్కగా బ్రెడ్ పౌడర్ పట్టేటట్టుగా అద్దుకుని, దీని ఆయిల్ మరీ హీట్ ఎక్కిపోకూడదండి, మీడియంగా వేడెక్కితే చాలు. మీడియం మంట మీదే నిదానంగా వేయించుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడాను
పచ్చివండి. మీరు ఒకవేళ కట్లెట్స్ని ఇలా డీప్ ఫ్రై కాకుండా నాన్ స్టిక్ పెనం మీద సింపుల్గా కాల్చుకోవాలంటే తక్కువ ఆయిల్లో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇప్పుడు చూపించిన ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా హాఫ్ బాయిల్ చేసుకోండి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు మీరు ఈ ప్రాసెస్ అంతా మిశ్రమాన్ని కలుపుకోవడం ట్రై చేశారంటే చక్కగా మనం అలా కట్లెట్స్ని డీప్ ఫ్రైలా కాకుండా షాలో ఫ్రైలా కూడా చేసుకొని తినొచ్చమాట. అయితే ఇలాగ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకొని తీసేసుకోవడమే. చూసారు కదా, కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి వేడివేడిగా. అయితే ఇప్పుడు నేను చూపించిన వెజ్ కదండి, నాన్ వెజ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఓట్స్ అయితే వాడాం కదండి, ఇంకా వరిపిండి అనేది అవసరం లేదు, శనగపిండి వేయలేదు, నేను మైదా కూడా యూజ్ చేయలేదండి, ఓన్లీ ఓట్స్తోనే చేశాను. ఓట్స్కి కొంచెం జిగురుగా పట్టుకునే గుణం ఉంటుంది కాబట్టి మనకి ఈ లోపల ఉండే ఆ వెజిటేబుల్స్ ఏవి కూడా విడిపోకుండా పట్టుకునే గుణం ఉంటుందండి, కాబట్టి మనకి వరిపిండి కూడా వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను కొంచెం యూజ్ చేశానండి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా మన ఇష్టం, అందులో ఇంకా ఏదైనా మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలా అయితే చేసి చూపించాను మీకు. స్పైసీగా చక్కగా ఆ బ్రెడ్ పౌడర్ తోటి కరకరలాడుతూ చక్కగా ఎగ్ స్మెల్ కూడా మనకి తెలుస్తుంది కదండి, ఆ టేస్ట్ కూడాను చాలా చాలా బాగున్నాయండి. చాలా సింపుల్గా ఉన్న ఇంట్లో వెజిటేబుల్స్తోనే చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. కాస్త హార్ట్ షేప్ కానీ ట్రయాంగిల్ షేప్ కానీ మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఓపుకుండి కొంచెం టైం ఉండాలి. కానీ ఇది పిల్లలకు అప్పచెప్పేసామంటే చక్కగా ఆ పిండిని మనకు నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా చేసి పెట్టేస్తారన్నమాట. అంతేనండి, క్రిస్పీగా చక్కగా కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇలాగ టమాటా సాసు చిల్లీ సాస్తో అయితే ఇలాగ నేను వాళ్ళకి సర్వ్ చేశానండి. వీటికి చట్నీలు అలా సపరేట్ చేసేయాలని పని కూడా లేదు. ఇంకా మీకు ఇష్టమైతే దీంతో ఉల్లిపాయ చక్కెర నిమ్మకాయ పైన పిండుకొని తినచ్చు. కానీ ఇందులో పెద్ద మసాలా అయితే ఏమీ లేదు కదా, అందుకని నేను అట్లలో ఏమీ పెట్టలేదండి. అవి ఇలా వాళ్ళకి ఇష్టమని చెప్పేసి ఇలాగే ఇచ్చేసాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా సాయంత్రం పూట ఇలాంటిది ఒక ప్లేట్ తిన్నామంటే చాలండి, ఒక తల 4 తిన్నామంటే చాలు, ఇంకా నైట్ భోజనం కూడా అవసరం లేదు. ఎందుకంటే అన్ని ఎలా ఉంది, నచ్చిందా అండి? నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మనకి రెగ్యులర్గా చూసేవాళ్ళైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారా లేదా అనేది అయితే కొంచెం చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎందుకంటే మన ఛానల్ని 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. నాకు చేసుకొని చూస్తే అవునా ఇంతమంది సబ్స్క్రైబర్ చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి నేను ఏదైనా ఇంకా మంచి కంటెంట్ని నా నుంచి ప్లెజెంట్గా చక్కగా నేను చూపించాలి అనేది నా ఉద్దేశం అన్నమాట. అందుకని ఉంటానండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.